ఓకే. ఇక ఆర్‌బీఐ చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత కీలకమైనటువంటి వడ్డీ రేట్లు తగ్గించింది. 0.25% నిన్న తగ్గించింది. మరి ఆ తగ్గుదల మీద నిజానికి మార్కెట్‌లో అయితే పెద్ద సానుకూలంగా స్పందించలే. అప్పటికప్పుడు కొంచెం పెరిగినట్టు అనిపించింది. కానీ తర్వాత చాలా వరకు కరెక్షన్ అయితే అయింది. సరే ఇక మార్కెట్‌లో ఎందుకు కరెక్షన్ అయినాయి ఏంటి అనేది పక్కన పెడితే రేపు ఢిల్లీ ఎలక్షన్‌ల రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బహుశా మార్కెట్ కాస్త ఉన్నట్టుంది. నిజానికి మండే రోజు అది ఇది కలిసి మంచి మొమెంటం రావచ్చు. సరే చూద్దాం దాని గురించి పక్కన పెడితే ఇక ఈ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఎవరెవరికి ఏం లాభం అవుతుంది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మంచి ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. రెపో రేటు 6.25 నుంచి 6.5 నుంచి 6.25 వరకు అయితే తగ్గించరు. దీంతో ఈ వడ్డీ రేట్లు బ్యాంకులు కూడా తగ్గిస్తాయి. దీనివల్ల ఎవరికి ఎంత ఆదా కావచ్చు ఏంటి అనేది చూడొచ్చు. ఇప్పుడు నిజానికి గృహ రుణాలు ఏవైతే ఉన్నాయో 9%, 9.5% వరకు కూడా వివిధ రకాల బ్యాంకులను బట్టి వాళ్ళైతే వసూలు చేస్తున్నారు. దీంతో అది కాస్త 0.25% తగ్గొచ్చు. ఇది ఇమ్మీడియట్గా కాదట, కొంచెం టైం పడుతుంది. అంటే వాళ్ళు అన్నీ మదింపేసుకొని దానికి ఒక 1-2 వీక్స్ తర్వాత అన్ని బ్యాంకులు కూడా చెప్తాయి మేము ఇంత తగ్గిస్తున్నాం, మా బ్యాంకు వడ్డీ రేట్లు ఇంత ఉంటాయని వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఒక ఆయన 30 లక్షల రుణం తీసుకున్నాను అనుకోండి, 9% వడ్డీ రేటు చెప్తే ఆయన 26,992 రూపాయలు ఈఎంఐ కట్టాలంట. ఇప్పుడు ఈ 0.25% తగ్గినందుకు ఆయనకు ఒక 400 రూపాయలు ఆదా అవుతాయి. 450 రూపాయలు మంత్లీ 450 రూపాయలు ఆదా అయితే ఒక 30 లక్షల రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి 0.25% తగ్గుతాయి. అయితే ఇక్కడ బ్యాంకులు 2 ఆప్షన్లు ఇస్తాయంట. ఒకటి ఏంటంటే మీరు ఈఎంఐ తగ్గించుకుంటారా లేకుంటే టెన్యూర్ తగ్గించుకుంటారా. ఈఎంఐ తగ్గించుకుంటే మనకు నెలకు 450 రూపాయలు మిగులుతాయి. అట్లా కాకుండా టెన్యూర్ తగ్గించుకుంటే ఓవరాల్గా మీరు 20 ఏళ్ళు కట్టేది ఉంటే 19 ఏళ్ళలోనే అయిపోవచ్చు. అంటే ఒక 1 ఇయర్ ఈఎంఐ మీకు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి నిజానికి ఈ ఈఎంఐ తగ్గించుకోవడం కంటే టెన్యూర్ తగ్గించుకోవడమే మంచిది. ఇప్పుడు మనం ఎంతైతే కడుతున్నామో అంతే కంటిన్యూగా కట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా లాస్ట్లో మనం కట్టాల్సినటువంటి ఏదైతే పీరియడ్ ఉంటుందో అది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది బెటరు అని ఫైనాన్షియల్ రంగ నిపుణులు అయితే సూచిస్తున్నారు. సరే చూడొచ్చు, మీ ఇష్టం అది. ఎందుకంటే మనకి ఏది ఇబ్బంది అనేది దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే ఈఎంఐ అట్లే కట్టండి, టెన్యూర్ తగ్గించుకుంటే మంచిది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక చూసుకుంటే ఇక్కడ మనకు ఇదంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఈఎంఐ తగ్గింపు ఎంత ఉండొచ్చు ఏంటి అనేది. ఒక ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంకులో 50 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నాడు, 30 ఏళ్ళకు తీసుకున్నాడు. ఆయన ప్రస్తుతం 8.75% వడ్డీ రేట్లు కడుతున్నాడు. నిజానికి ఆయన ఈఎంఐ ఎంత ఉందంటే 39,335 రూపాయలు కట్టాలి మంత్లీ ఈ 50 లక్షలకు. కానీ ఇక్కడ ఈఎంఐ కొత్త వడ్డీ రేట్ ప్రకారం ఎంత అవుతుంది అంటే 38,450 రూపాయలు మాత్రం అవుతుంది. అంటే ఎంత తగ్గినట్టు? దాదాపు ఒక 900 రూపాయలు ఈఎంఐ తగ్గుతుంది 50 లక్షలకు. ఒకవేళ ₹1,00,00,000 అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎంత తగ్గుతుందో చూడవచ్చు. ఇక్కడ మనం 78,000 నుంచి 76,000కు పడ్డది. అంటే దాదాపు ఒక 15 నుంచి 1,600 రూపాయల వరకు మనకు ₹1,00,00,000కు ఈ మనకు భారం అనేది తగ్గుతుంది 0.25% తగ్గిస్తే. అక్కడ కాకుండా ఎస్బీఐలో తీసుకొని ఉంటే ఒకవేళ ఆయన 50 లక్షలకు లోన్ తీసుకొని ఉంటే ఎస్బీఐలో కొంచెం వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, 9.5% ఉంది. దానికి ఆయన 42,000 కట్టేది ఉండే, దానికి ఇప్పుడు 41,000 అంటే ఈయన కూడా సేమ్ 900 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. దీంట్లో కూడా ₹1,00,00,000 తీసుకుంటే ఈయన 84,000 కట్టేది ఉండే, ఇప్పుడు 82,650, సేమ్ 1,800 రూపాయలు తగ్గుతుంది. అంటే మనకు ఒక 50 లక్షల లోన్ తీసుకొని ఉంటే మనకి ఈఎంఐ ఎంత తగ్గుతుంది అంటే ఒక 900 రూపాయలు తగ్గే అవకాశం అనేది ఉంది. ₹1,00,00,000 తీసుకుంటే ఒక 1,800 వరకు తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళు బ్యాంకులు దాన్ని రివ్యూ చేసిన తర్వాత దానికి కొంచెం టైం అయితే పడుతుందట. కాబట్టి చూడొచ్చు. మరి అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించవు, పెంచేటప్పుడు ఇమ్మీడియట్గా పెంచుతాయి. కానీ బ్యాంకులు తగ్గించేటప్పుడు ఇట్లే ఉంటాయి. మళ్ళీ దానికి పోయి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే రకరకాలు చెప్తాయి. కానీ వడ్డీ రేట్లు పెంచేటప్పుడు మాత్రం మన పర్మిషన్ తీసుకోవు, డైరెక్ట్ మనకు మెసేజ్ పడేస్తాయి, మేము వడ్డీ రేట్లు పెంచుతున్నాం మీది ఈఎంఐ ఇట్లా అని. అది ఇక దానికి అంటే ఇక ఆర్బీఐ దాని మీద వాళ్ళకి ఏం గైడ్ లైన్స్ ఇచ్చిందో ఏందో కానీ అట్లా నడుస్తుంటాయి. సరే ఓవరాల్గా పెరగలేదు, తగ్గింది. సరే 100, 200 మిగిలినా 300 మిగిలినా కానీ కొంచెం భారం అయితే తగ్గింది ప్రజల మీద. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది కొంచెం భారం అయితే దింపిరు. దాంతోపాటు మన 12 లక్షల ఆదాయం మీద కూడా 0 ట్యాక్స్ అన్నారు కాబట్టి అవి కూడా కొంచెం మిగిలే అవకాశం ఉంది. మొత్తంగా మోడీ సర్కారు చాలా రోజుల తర్వాత మరి సామాన్యుడి మీద కొంచెం కరుణ చూపింది. మరి అదే బహుశా ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ల రిజల్ట్స్లో మనకు కనిపిస్తున్నట్టయితే కనిపిస్తుంది.